సార్, తన గృహంలో నోట్లు కాల్చడం జరిగింది అని ఆరోపణలు ఎదుర్కొన్న జస్టిస్ యశ్వంత్ వర్మ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన కేసేమో ఇంకా నడుస్తూనే ఉంది. కాకపోతే ఈ బదిలీ దానిపైన చేసుకుపోతుంది అన్నట్టు బదిలీ జరిగిపోయింది. ఎలా చూడాలి దీన్ని? నిజమే, న్యాయ వ్యవస్థ మీద నిజానికి ఉన్న సందేహాలు లేదా విమర్శలు పెంచేటటువంటి పరిణామం ఇది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఆ సందర్భంలో నోట్ల కట్టలు తగలబెట్టారు అన్నది ఓ వారం తర్వాత బయటకు వచ్చింది. అప్పుడు ఆయన లేరు, తర్వాత వచ్చారు. సుప్రీంకోర్టు చాలా సుమోటోగా జోక్యం చేసుకుంది. ఒక కమిటీని దానికోసం ఏర్పాటు చేశారు. వాళ్ళు వెళ్ళేదో తనిఖీ చేశారన్నారు. ఇంత లోపల ఢిల్లీ అగ్నిమాపక అధికారి, ఆయన పేరు అగర్వాల్ ఏదో ఉంది, ఆయన అట్లాంటివి ఏం లేవు అని ఖండించినట్టు వార్త వచ్చింది. లేదు అని మళ్ళీ ఆయన చెప్పాడు. ఆ తర్వాత మేము బదిలీ చేయడానికి ఈ ప్రమాదానికి సంబంధం లేదని ఒక వివరణ వచ్చింది. అంటే చాలా దీని చుట్టూ చాలా రాజకీయం అనండి అదంతా నడిచింది. అంటే పారదర్శకత అన్న ఒక లోపం స్పష్టంగా కనిపించింది. న్యాయ వ్యవస్థలో అవినీతి గురించి చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం. కోర్టు ధిక్కారం కాబట్టి జనం జాగ్రత్తగా ఉంటారు. కానీ హైదరాబాద్లోనే ఒక న్యాయమూర్తి బెయిల్ కోసం డబ్బులు అడిగినందుకు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆరోపణలు లేవని కాదు, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టు ఒకవైపున చూస్తేనేమో వెంటనే రంగంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకో వైపు నుంచి చూస్తే ఏం జరుగుతుందో ఇంతవరకు తెలియదు. ఇప్పుడు అతను అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చారు. ఇప్పుడు ఆయన మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకు పంపించారు. అలహాబాద్ హైకోర్టు బార్ వాళ్ళు, సభ్యులు, న్యాయవాదులు మా దగ్గరికి వద్దు, మాకు ఈ అవినీతి న్యాయమూర్తి వద్దు అని వాళ్ళు గొడవ చేశారు. చేస్తే కూడా అతను ప్రమాణ స్వీకారం చేయగలిగాడు. చేయటం కూడా ఏంటి, మామూలుగా చేసినట్టుగా పబ్లిక్ ఫంక్షన్ లాగా కాకుండా లోకీ ఫంక్షన్ లాగా చేసి ఆయన చేశారు. ఇప్పటి వరకు చాలా వారాలు గడిచినప్పటికీ ఆ కేసు ఏమైంది, ఆ నోట్లు ఏమైనా ఏమీ బయటికి రాదు. గతంలో కూడా ఒకరిద్దరు అభిశంసన సెన్షూర్ వరకు వెళ్ళినప్పటికీ కూడా, అంటే న్యాయమూర్తులను అభిశంసించాలంటే రాజ్యసభలో 2/3 2/3 సభ్యుల ఓట్లు కావాలి. అలా చేసినప్పటికీ వాడు రాజీనామా చేసి తప్పుకోవడం ఇట్లాంటివి జరుగుతూ వచ్చాయి. కొంతమందికి పదవులు కూడా వచ్చాయి. అటువంటిది ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుందా? నోట్ల కట్టలు లేనప్పుడు వ్యాసంలో వచ్చాయి, తగలబడింది నోట్ల న్యాయమా అని. ఇలాంటి ఒక ప్రశ్న దేశమంతటి ముందుకు వచ్చినప్పుడు ఏ తర్వాత ఈయన చడి చప్పుడు లేకుండా వెళ్ళి మళ్ళీ అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా అక్కడ కూర్చున్న తర్వాత, కాకపోతే ఒక చిన్న అంశం ఏమంటే న్యాయ సంబంధమైన విధులకు అతన్ని దూరంగా ఉంచండి అని మటుకు సిజేఐ సంజీవ్ ఖన్నా అంటే అడ్మినిస్ట్రేటివ్ వాటికి అది మరింత ఇది కదా. అడ్మినిస్ట్రేటివ్ అన్నప్పుడు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తాయి ఒక తీర్పుల విషయం తప్ప. కాబట్టి ఆయన యొక్క హోదా అట్లాగే ఉంచి ఏం జరుగుతుందో చెప్పకుండా, నిజాలు తెలియకుండా చేస్తుంటే పారదర్శకత చాలా స్పష్టంగా లోపిస్తుంది. మిగిలిన ఎవరి విషయంలో అయినా తప్పులు వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు వాళ్ళే ఇంత నోట్ల కట్టలు దేశమంతా గగ్గోలు పెట్టాక కూడా ఆయన హాయిగా వెళ్ళి ఇంకో చోట ఉంటే ఏంటి అని ఈ ప్రశ్న దేశమంతా న్యాయవాదులు, సీనియర్లు వీళ్ళంతా కేసులు మొన్ననే అడుగుతున్నారు. అంటే జనరల్గా న్యాయ వ్యవస్థ ప్రాసెస్లో ఒక కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో వాళ్ళని దోషిగా పరిగణించడం కానీ జరగదు. దోషులు కాదు, నిందితులు కాదు, కనీసం వివాదాస్పదంగా ఉన్నవారు కోర్టే విచారణ చేస్తుంది కదా. దోషులుగా పరిగణించకండి, కానీ కనీసం ఉన్న చోట పక్కన పెట్టడం అన్న కాదు కదా, మీరు వేరే చోటికి పంపించడం ద్వారా. మామూలుగా ఢిల్లీ హైకోర్టులో వాళ్ళు ఎక్కువ మంది సుప్రీంకోర్టుకు ప్రమోట్ అవుతుంటారు. తర్వాత ఇప్పుడు వెనక్కు పంపించామని వీళ్ళు చెప్పొచ్చు, కానీ మళ్ళీ ఆయన స్పష్టంగా రీప్లేస్ అక్కడ చేశారు కదా. ఇంకోటి ఏమో ప్రాసెస్ పంచుకోవడం లేదు కదా. ఏదైనా మాట్లాడితే కోర్టు ధిక్కారం అవుతుంది అనే ఒక మెడ మీద కత్తి కూడా వేలాడుతూ ఉంది కదా. కాబట్టి నోట్ల కట్టలు తగలబడిన లాంటి కేసులో కూడా సూటిగా ఏమీ చర్య లేదు అన్న ఒక అసంతృప్తి మటుకు న్యాయ వ్యవస్థలో పరిశీలకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అదే అంత శ్రేయస్కరం కాదు. ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది, న్యాయమూర్తులు తమ ఆస్తులు వెల్లడించాలి, పూర్తిగా వెబ్సైట్లో పంచుకోవాలని. మంచిదే ట్రాన్స్పరెన్సీ, కానీ అవి ఎలా వచ్చాయి వాటికి, అది కూడా ప్రశ్న తర్వాత వస్తుంది. రైట్ సార్.